సూపర్ ఉమెన్లోని మీరు ఇన్వెస్టర్గా రావడం అనేది తెలుసు, కాకపోతే మా అందరికీ తెలిసిన అంతవరకు మాత్రమే. ఇట్ వాస్ ఛాలెంజింగ్. నాకు బిహైండ్ ద కెమెరా టైప్ పర్సన్ అనమాట. 2014లోని హౌ వాజ్ ద వరల్డ్ దెన్? నేను సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చాను. హార్ట్ ఆఫ్ స్టార్టప్స్ అంటారు. హైదరాబాద్కి ఒక యునిక్ ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడానికి టీ హబ్ చాలా హెల్ప్ అయింది. దట్ డేటా ఇట్ సెల్ఫ్ షోస్ ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పి ఒకళ్ళు ఎలా డిసైడ్ అవ్వచ్చు. 2 రీజన్స్కి చాలా మంది స్టార్టప్స్లోకి జంప్ అవుతారు. ఒకటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కరెక్టే, కానీ మార్కెట్లో నీడ్ ఉందా లేదా అనేది చాలా మంది ఆలోచించారు. రీసెర్చ్ చేయాలి. ఐ కెనాట్ రియలీ చూస్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐమ్ స్టెపింగ్ ఇంటు. Oh my god, such a tricky question. బాప్రే. మంత్లీ 2 లీవ్స్ పెట్టేసుకొని I think you should just chill off and take care, you know. Have you ever had a bad boss? So much. What did the bad boss teach you? What not to do in life. ఓన్లీ నేను ఏం పని చేస్తున్నాను రిపోర్ట్ చేయడానికి బాస్ ఉంటే ఎందుకు అవసరం అసలు? లుక్ ఫర్ ప్యారలల్ ఇన్కమ్. యాక్చువల్లీ ద వే యు ఆర్ డూయింగ్ అమేజింగ్. లాట్ ఆఫ్ పీపుల్ థింక్ టెక్నికల్ రోల్లో పర్ఫామ్ చేస్తున్నారు. టెక్నికల్ కేపబిలిటీ ఇస్ డిఫరెంట్, మేనేజింగ్ పీపుల్ ఇస్ డిఫరెంట్. Hi guys, welcome to another episode on Yint. On today's episode we have Renuka Bodla garu with us. మీరు రేణుక గారిని చూసే ఉంటారు ఆహా సూపర్ ఉమెన్లోని. అందరికీ ఇన్వెస్టర్ అన్నంత వరకు తెలిసి ఉంటుంది, కాకపోతే ఈరోజు ఎపిసోడ్ తోటి ఆవిడ కెరియర్ ఎలా ఉంది, జర్నీ ఎలా ఉంది, ఆవిడ పీపుల్ మేనేజ్మెంట్లో ప్యాషనెట్ అని మనకు చెప్పారు. సో అది ఏంటి అన్న తెలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ తోటి మనం చాలా చాలా నేర్చుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ గురించి కానివ్వండి, లీడర్షిప్ గురించి కానివ్వండి. సో స్టే ట్యూన్డ్ టు ది ఎపిసోడ్. వెల్కమ్ రేణుక గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అనుష. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నాం, ఏమేమి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఇస్ సూపర్ ఉమెన్లోని మీరు ఇన్వెస్టర్గా రావడం అనేది తెలుసు, కాకపోతే మా అందరికీ తెలిసిన అంతవరకు మాత్రమే. బికాస్ మీరు సోషలీ మీరు అప్టైట్ అంటే కొంచెం అంత అవుట్ దేర్, మీ బ్రాండ్ మీరు ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, రైట్? మీరు మల్టిపుల్ బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో మీరు ఏమేం చేస్తున్నారు ఇంకా? ఇఫ్ యూ కెన్ గివ్ అస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు వాట్ ఎల్స్ డూ యూ డూ. షూర్. సో అంటే ఇది స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ అనేది రీసెంట్గా జరిగిన విషయము, కానీ నా కెరియర్ పార్ట్ చూసుకుంటే నేను స్టార్ట్ చేసింది సాఫ్ట్వేర్లో. అండ్ నా ఎడ్యుకేషన్ చూసుకుంటే నేను యాక్చువల్లీ బీఫార్మా అండర్ గ్రాడ్ చేశాను. ఆ తర్వాత అప్పుడే కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా, అంటే ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్ బ్యాక్ అది డిప్లొమా చేశాను. అండ్ అది ఒక ఇంట్రెస్ట్తో. అండ్ తర్వాత నాకు యూఎస్కి వెళ్ళాల్సిన ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అక్కడ వాళ్ళు అండర్ గ్రాడ్ పని ఉండదు, వాళ్ళకి మనకి స్కిల్ ఉందా లేదా చూస్తారు. అండ్ నేను డిప్లొమా చేశాను కంప్యూటర్స్లో. ఆ స్కిల్ తోటి నాకు కంప్యూటర్స్లో జాబ్ వచ్చేసింది, కంప్యూటర్ సైన్స్లో. లైక్ స్మాల్ స్కేల్గా ఒక వెబ్ డిజైనర్ లాగా స్టార్ట్ చేశాను. అలా అలా అంచెలుగా ఎప్పుడు కంటిన్యూస్గా లర్నింగ్. అది నేను అక్కడితో కూడా ఆపలేదు. మాస్టర్స్ చేశాను, ఎన్నో సర్టిఫికేషన్స్ చేశాను, అన్ని కంప్యూటర్ ఇన్ఫర్మేషన్స్లో అట్లా. సో 15-16 ఇయర్స్ నేను వేరే యుఎస్లో కానీ తర్వాత ఇండియాలో కానీ చాలా కంపెనీస్ లైక్ సిస్కో, జీఈ అలా పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేశాను. అండ్ ఐ రీచ్డ్ లైక్ హైయర్ రోల్స్ ఆల్సో, లీడర్షిప్ రోల్స్, లార్జ్ టీమ్స్, ప్రోగ్రామ్స్ మేనేజ్ చేశాను. సో అది ఒక ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్తో చేశాను. అంటే ప్యాషన్, ఐ ఫాలోడ్ మై ప్యాషన్. ఫార్మా చేశాను కానీ నాకు కంప్యూటర్స్ నాలెడ్జ్తో షిఫ్ట్ అయ్యాను. దాంతో మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ రీసెంట్గా నోవాటిస్లో కూడా వాళ్ళ ఇన్నోవేషన్ హెడ్ ఫర్ ఇండియా స్టార్టప్స్ వర్క్ చేసి వాళ్ళకి ఇన్నోవేషన్ని ఇన్ హౌస్ తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళది కోర్ ఫార్మా డొమైన్ కదా, అండ్ టెక్నాలజీ డొమైన్ తోటి వర్క్ చేయాలి. సో అది కాంబినేషన్లో నాకు స్కిల్ ఉండింది కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్గా నేను వెళ్ళాను. అది నా మేబీ సాఫ్ట్వేర్ డిజిటల్ జర్నీ. కానీ దాంతోపాటు నాకు మన స్టార్టప్ ఇండియా మూమెంట్ ఐ థింక్ 2014-15లో టీ హబ్ లాంచ్ అయింది. అప్పుడు ఫర్ సమ్ రీజన్ నేను కూడా ఎంబీఏ చేశాను యాక్చువల్లీ. ఐఎమ్ కోల్కతా నుంచి. ఇంకా అప్పుడు ఆ ఎంబీఏ చేస్తున్నప్పుడు కూడా ఎందుకో చాలా అనిపించింది, మన అంటే
ఓన్ సొసైటీని కూడా కొంచెం అభివృద్ధి చేయాలి అని ఆ థాట్ తోటి నేను స్టార్టప్స్లోకి షిఫ్ట్ అయ్యాను. సో జాబ్ రిజైన్ చేసి అప్పుడు చేసినప్పుడు అందరూ అన్నారు ఏంటి అలా ఇంత మంచి జాబ్ పిచ్చా నీకేమన్నా అని. కానీ అనిపించింది నేను అప్పుడు ఆ ఏజ్లో చేయకపోతే ఇంకా మళ్ళీ లైఫ్లో మేబీ అంత రిస్క్ తీసుకోనేమో అనేసి ఇంకా రిస్క్ తీసుకొని రిజైన్ చేసి స్టార్టప్స్లోకి వచ్చాను. ఆంట్రప్రెనర్ లాగా. తర్వాత ఒక చిన్నపాటి యూనో ఐడియా తోటి స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత నాకు ఇన్వెస్టర్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. అండ్ అది నాకు ఎందుకు అంత గర్వం అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బు సేవ్ చేసుకున్నదే నేను మళ్ళీ స్టార్టప్ ఇన్వెస్టర్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేశాను. నాకేంటంటే ఏదో ఒక హెల్ప్ అయినా అవుతుంది. అండ్ స్టార్టప్స్కి హెల్ప్ చేస్తే ఓ 10 మంది యూనో ఉద్యోగులకు హెల్ప్ చేసినట్టు కదా. అండ్ డెఫినెట్లీ ఎకానమీ కూడా యూనో ఇంప్రూవ్ అవుతుంది. సో అలా కొన్ని ఇండిపెండెంట్గా చేశాను. కానీ ఇండిపెండెంట్గా చేస్తే అంటే అది ఇన్వెస్ట్మెంట్ అనేది లెంతీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో గవర్నెన్స్ కానీ మనకి నాలెడ్జ్ లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్యూ చేశాను అలా. అండ్ ఒకటి మంచి ఎగ్జిట్ కూడా వచ్చింది రీసెంట్లీ. బట్ నాకు మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఉంటాయి. లైక్ హైదరాబాద్ ఏంజల్స్ కానీ, IIIT టెక్ ఫండ్ కానీ, ఇప్పుడు సిల్వర్ నీడిల్ వెంచర్స్, ఇలా మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ లాగా ఆపర్చునిటీ వచ్చింది. సో నాకు వీలైనంత మటుకు ఐ కెప్ట్ జాయినింగ్ అండ్ దెన్ యూనో బికమింగ్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ దెన్ అలా ఇన్వెస్టర్ లాగా ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ యా. బట్ అదొకటే కాదు, నాకు ఇంకా అంటే మా కంపెనీ ద్వారా కూడా నాకు ఏదైనా డిజిటల్ స్పేస్లో చేయాలని చాలా ఉంది. సో రీసెంట్గా వి జస్ట్ వర్క్ చేస్తున్నాము అండ్ లాంచ్ చేస్తున్నాము. అండ్ మేబీ వన్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఐ విల్ షేర్ మోర్. డన్. సో మీరు 2014 అరౌండ్ ఆ టైంలోని యూ సెడ్ దట్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ద స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. కరెక్ట్. ఇప్పుడు 2024. సో 2014లోని హౌ వాజ్ ద వరల్డ్ దెన్ within the startup ecosystem? How is it now, if you can throw some light on that? Sure. Actually 2014లో అప్పుడు అంటే ఇన్ జనరల్ వరల్డ్లో ప్రపంచంలో అది కొత్త ఏం కాదు. అండ్ దట్ నేను సిలికాన్ వ్యాలీ నుంచి వచ్చాను, కాలిఫోర్నియాలో. అండ్ దాట్ ఈస్ లైక్ హార్ట్ ఆఫ్ స్టార్టప్స్ అంటారు. ఇక్కడ మన బెంగళూరు ఇండియాకి ఎలాగో అలా వెరీ పాపులర్ ప్లేస్. అండ్ చాలా స్టార్టప్స్ ఉంటాయి. అండ్ నేను వర్క్ చేసిన సిస్కో కూడా నాకు గుర్తున్నంత మటుకు ఆ ఫౌండర్స్ దే స్టార్టెడ్ ఇన్ వాళ్ళ గరాజ్లో స్టార్ట్ చేసి అంత పెద్ద కంపెనీని క్రియేట్ చేశారు ఫైనల్లీ. సో అది ఆ కల్చర్ ఉండింది. అండ్ నా ఫస్ట్ జాబ్ కూడా ఒక స్టార్టప్లోనే. కానీ ఇండియాలో అప్పుడు కొత్త. మనకి ఎస్టాబ్లిష్డ్ జాబ్ కంపెనీస్లో అయితేనే అది మోర్ సెక్యూర్గా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు చాలా మారింది. అప్పుడు అంటే ఈవెన్ ఎకో సిస్టమ్ కూడా అంత స్ట్రాంగ్ లేకుండింది. ఒక టీ హబ్ అప్పుడే లాంచ్ అయ్యింది. అది చాలా అంటే హెల్ప్ అయ్యింది లేండి. మన హైదరాబాద్కి ఒక యునీక్ ఏమంటారు ల్యాండ్ మార్క్ ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడానికి టీ హబ్ చాలా హెల్ప్ అయింది. దాంతోపాటు ఇప్పుడు నేనైతే IIIT టెక్ ఫండ్ ద్వారా ఏమంటారు అకాడమిక్ ఇంక్యుబేషన్ సెల్స్ ఉంటాయి, వాళ్ళతోటి స్టూడెంట్ స్టార్టప్స్తో వర్క్ చేశాను. సో అది కొంచెం అకాడమిక్స్లో ఉండేది. అండ్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ ఉండేది. అండ్ కొన్ని నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉండేది, కానీ ఎక్కువ లేదు. అంటే స్టూడెంట్స్ అలా అంటే అండర్ గ్రాడ్ అవ్వగానే ఆ ఆప్షన్ ఎంచుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు చాలా ప్రైడ్ తోటి అంటే గర్వంగా వాళ్ళు స్టార్టప్స్లోకి వెళ్తున్నారు. మేము ఇది కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని. ఎందుకంటే ఒకటి ఓవర్ 10 years మన ఇండియా స్టేట్ చూస్తేనే ఐ థింక్ మనం ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు 3rd in the world with respect to new startups or new unicorns coming in. So adi that data itself shows that there is lot more of maybe interest, investment and then passion into the startups. Yes, fair enough.
యా సో స్టార్టప్స్ గురించి మనం మాట్లాడుకుంటే యూజువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు పీపుల్ డు నాట్ హ్యావ్ ఇన్హిబిషన్స్ టు యాక్చువల్లీ స్టెప్ ఇన్ టు దిస్ వరల్డ్. కరెక్ట్. కాకపోతే విత్ ద నంబర్స్ దట్ వీఆర్ లుకింగ్ అట్ ఓన్లీ 6 to 9% స్టార్టప్స్ మాత్రమే ప్రాఫిట్లోకి స్టెప్ ఇన్ అవుతున్నాయి. సో వెన్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ అ బిజినెస్, ఇప్పుడు మీరు లెట్స్ సే సంబడి ఈజ్ అప్రోచింగ్ యూ సేయింగ్ దట్ నాకు ఈ ఐడియా ఉన్నది, హౌ వుడ్ యూ వ్యాలిడేట్ దట్ పర్టికులర్ ఐడియా సేయింగ్ దట్ ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని చెప్పి ఒకళ్ళు ఎలా డిసైడ్ అవ్వచ్చు మీ ప్రకారం? సో ఆ డెసిషన్ అనేది చాలా ఆలోచించి చేయాలి. అంటే 2 reasonsకి చాలామంది స్టార్టప్స్లోకి జంప్ అవుతారు. ఒకటి అంటే ఒక ఐడియా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్గా. సో ఆ ఇంట్రెస్ట్ వాళ్ళని సస్టైన్ చేస్తుంది. కానీ అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కరెక్టే, కానీ మార్కెట్లో నీడ్ ఉందా లేదా అనేది చాలామంది ఆలోచించారు. నాకు నచ్చింది చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఈ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాను కరెక్టే, కానీ అది 10 మంది కొంటారా, కొనగలరా, కొనడానికి ముందుకు వస్తారా అనేది ఆలోచించాలి ఫస్ట్. మనం ఆలోచించకపోయినా రీసెర్చ్ చేయాలి. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్మ్స్ ఆర్ దేర్. ప్రైమరీ రీసెర్చ్ అయినా చేయొచ్చు, సెకండరీ రీసెర్చ్ అయినా చేయొచ్చు. ఆ స్పేస్లోనే మేము ఫస్ట్లో స్టార్టప్ క్రియేట్ చేసామన్నమాట, టు హెల్ప్ ఎర్లీ స్టార్టప్స్ టు అండర్స్టాండ్ వెదర్ దేర్ ఇస్ ఎ మార్కెట్ నీడ్ and then what could be the opportunity, and then how do you fit your product into that, and later how do you penetrate. So clarity unte chances are higher. అలా లేకుండా నాకు నచ్చింది నేనే చేసేస్తాను అని వెళ్ళిపోతే మాత్రం అదే ఇబ్బంది ఫీల్ అవుతారు. మనం నచ్చింది కరెక్టే, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఓకే దీనికి అసలు కమర్షియల్ వైబిలిటీ ఉందా అనేది కంపల్సరీగా ఆలోచించాలి. లేకపోతే రీసెర్చ్ అన్న చెయ్యాలి. రీసెర్చ్ ఫర్మ్స్ కూడా ఉంటాయి. మనం ఈ ఐడియా ఉంది నాకు, మీరు నాకు మార్కెట్ అనాలిసిస్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు చేసిస్తారు. సో నా అభిప్రాయం ఏంటంటే తర్వాత మనం ఒక 2-3 years అంత టైం ఎనర్జీ మనీ పెట్టేసి అప్పుడు అరే తప్పు చేసామా లేకపోతే ఇది రైట్ ప్రోడక్ట్ కాదా అని ఆలోచించే బదులు ఫస్ట్లోనే ఈ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఛాన్సెస్ విల్ బి మోర్. అందుకే మనం కొన్ని ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్కి మనం సైన్అప్ చేసుకోవాలి. వాళ్ళు ఇలాంటి గైడెన్స్ చాలా ఇస్తారు, యాక్సలరేటర్స్ ఉంటాయి చాలా. సో వాళ్ళు అలాంటి డొమైన్ ఎక్స్పర్ట్స్ని మెంటర్స్ లాగా అలైన్ చేసి చాలా గైడెన్స్ ఇస్తారు. అట్లా అయినా చేసుకోవాలి. ఫెయిర్ ఎనఫ్. సో యూజువల్గా బికాస్ you've invested in a couple of companies, ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను చదివిన బుక్స్ ప్రకారం విన్న ఇంటర్వ్యూస్ అన్నిటిలోని ఏం చెప్తారు అంటే ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మెయిన్గా చూసేది ఆ పర్టికులర్ ఫౌండర్ని అని చెప్పి. ఇస్ దట్ ట్రూ? అండ్ ఇన్ వాట్ ఇన్స్టెన్సెస్ హ్యావ్ యూ ఫెల్ట్ దట్ దిస్ వాజ్ యాక్చువల్లీ డన్? యా దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఒక స్టార్టప్ సెలెక్ట్ చేయడానికి వేరియస్ కారణాలు ఉంటాయి, కానీ ఆ కారణాలు ఆ స్టార్టప్ ఉన్న లెవెల్ ఆర్ స్టేజ్ని బట్టి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజ్ అనుకోండి, చాలా ఎర్లీ స్టేజ్. మా IIIT టెక్ ఫండ్ వాజ్ వెరీ ఎర్లీ స్టేజ్. మేమేముంది వాళ్ళ కాన్సెప్ట్ ఆర్ ఐడియా జస్ట్ ఒక పేపర్ మీద ఉండింది అండ్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆ స్టేజ్లో ఏం జడ్జ్ చేయగలం? ఐడియా ఇంకా అసలు ఎగ్జిక్యూట్ చేయలేదు అండ్ అది ఎలా ఉంటుందో తెలీదు. మనం ఊహించగలం ఆర్ మేబీ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి దాని పొటెన్షియల్ అర్థం చేసుకోగలం. కానీ సక్సెస్ రేట్ ఎలా? అలాంటప్పుడు ఏం చేస్తామంటే బియాండ్ ద ఐడియా డెఫినెట్లీ టీమ్ చాలా ఇంపార్టెంట్. ఫౌండర్ ఈజ్ ఫౌండింగ్ టీమ్. యాక్చువల్లీ ఒక్కరున్నా కూడా అది నాకు నెగిటివే అనిపిస్తుంది. ఒక గ్రూప్ ఉండాలి ఫౌండర్. యా, ఎందుకంటే ఎప్పుడైనా ఒక టీమ్ ఆఫ్ ఫౌండర్స్ ఉంటే వాళ్ళు, ఎందుకంటే ఒకరికి టెక్నాలజీ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఇంకొకరికి బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్, మార్కెటింగ్ అలా చూసుకోగలరు. ఒకరు మేబీ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ చేయగలరు. సో కాంబినేషన్ అయితే బెటర్. ఫెయిర్ ఎనఫ్ టు స్టార్ట్ విత్. Later they can always expand with more bigger teams atla anamata. So it depends on the stage of the startup, not blindly all the time.
తర్వాత ఒకవేళ వాళ్ళు మార్కెట్లో ఉన్నారు, రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, అప్పుడు ఒక్క ఫౌండర్ నేమ్ చూడరు, ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఒక టీం ఫామ్ అవుతారు. వాళ్ళ స్కేలబిలిటీ ఎలా ఉంది, వాళ్ళు మల్టిపుల్ రీజన్స్కి వెళ్ళగలుగుతారా, వెళ్తే వాళ్ళు వచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారా, అంటే సస్టైన్ అవ్వగలుగుతారా, ఈ ఆస్పెక్ట్స్ చూస్తాం. అండ్ ప్రోడక్ట్లో వేరే దేశాలకు వెళ్ళే ఆపర్చునిటీ ఉందా, అలాంటి ఆస్పెక్ట్స్ చూస్తాం. ఫేర్ ఎనఫ్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఫౌండింగ్ టీమ్ని చూస్తా ఉంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. షుగర్ కాస్మెటిక్స్ కో-ఫౌండర్ వినీత, ఆమె పాడ్కాస్ట్ ఒకటి నేను వింటున్నప్పుడు ఆమె ఒకటి మెన్షన్ చేశారనమాట. ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తున్నప్పుడు అపారెంట్లీ మీరు ఒక్కరు ఉంటే మేము ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేము, ఆస్క్ యువర్ హస్బెండ్ ఆల్సో టు సైన్ అప్ యాజ్ అ కో-ఫౌండర్, ఆస్క్ హిమ్ టు లీవ్ హిస్ జాబ్ అండ్ స్టెప్ ఇన్, వీఆర్ ఇమీడియట్లీ రెడీ టు గివ్ ద మనీ దట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ అని చెప్పారంట. సో హర్ వ్యూ టు దిస్ ఇస్ దట్ ఇనిషియలీ షీ వాజ్ లైక్ ఓకే, వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారంట సిచ్యువేషన్ ఎందుకు అలా అడుగుతున్నారు అంటే, అపారెంట్లీ బిఫోర్ వెన్ దే ఇన్వెస్టెడ్ ఇన్ అ కంపెనీ దట్ వాస్ లెడ్ బై అ ఉమెన్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వల్ల కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవడానికి హెజిటేట్ అవ్వినట్టు మాకు అనిపించలేదు, ఇమీడియట్గా స్టెప్ బ్యాక్ అయిపోయారు. సో మాకు ఆ హిస్టరీ ఉండడం వల్ల మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ కూల్ డౌన్ అండ్ షీ వాస్ లైక్ ఓకే లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని. కానీ ఈ స్టోరీ అయితే షేర్ చేసుకున్నారు. సో విమెన్కి ఈ స్పేస్లో ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారా, మీ ఒపీనియన్ ఏంటి? మనం దేర్ 2 things. ఒకటి విమెన్ పర్స్పెక్టివ్గా, ఒకటి ఇన్వెస్టర్ కానీ ఈవెన్ ఎంప్లాయర్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ కదా. మేబీ జనరిక్గా మాట్లాడుకోవచ్చు మనము, ఓన్లీ స్టార్టప్స్ అని కాదు. ఎక్కడైనా విమెన్కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తప్పకుండా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను మేబీ నా పర్సనల్ స్టోరీ చెప్తాను. నేను 2 times బ్రేక్ తీసుకున్నాను, నాకు 2 పిల్లలు. 2 times ప్రెగ్నెన్సీ టైంలో బ్రేక్ తీసుకున్నాను. అండ్ తర్వాత కూడా పర్సనల్ రీజన్స్కి తీసుకోవాల్సి వచ్చింది. ఐ థింక్ 3rd బ్రేక్ కూడా తీసుకున్నాను. అది ఐ థింక్ మనం ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నాకు మా పిల్లల నుంచి వచ్చే ఆ పాజిటివ్ ఆప్యాయత కానీ, వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది, ఇలా హెల్ప్ చేసావు, ఇలా గైడ్ చేసావు అని, అది అమేజింగ్ సాటిస్ఫాక్షన్. సో ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్, బట్ నాకు మాత్రం నేను అస్సలు రిగ్రెట్ అవ్వను. నేను హ్యాపీగా తీసుకున్నాను, నాకు ఫ్యామిలీకి అవసరం ఉన్నట్టుగా. అండ్ నాకు ఇబ్బంది వచ్చింది, నేను అవసరానికి తీసుకున్నాను. స్టిల్ బ్రేక్ తీసుకున్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాము, కానీ ఏం చేయాలి ఆ టైంలో, ఎంత వీలైతే అంత మనం కెరియర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని, ఆ స్ట్రింగ్స్ని పట్టుకొని ఉండాలి. మేబీ ట్రైనింగ్ తీసుకోవడము, నాలెడ్జ్ పెంచుకోవడము, లేకపోతే ఆ బ్రేక్ టైంలో మనం బ్యాక్వర్డ్ అవ్వకూడదు. సో always try to be at par with what is happening in the society at large and in your career field. So adi women perspective. ఇప్పుడు ఎంప్లాయర్ కానీ మేబీ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే మేబీ వాళ్ళకి ఉంటుందేమో డెఫినెట్లీ, ఒకవేళ బ్రేక్ తీసుకుంటే ఎలా అనేది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ పుట్టింగ్ దేర్ మనీ, కరెక్ట్, రైట్, ఆర్ మేబీ దేర్ కమిట్మెంట్ ఇఫ్ ఇట్స్ కంపెనీ. మరి వాళ్ళు డెడ్ లైన్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు రిస్క్ కూడా ఆలోచించాలి కదా. సో రిస్క్ ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాకప్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్లీ క్లారిటీ వాళ్ళు చూస్తారు, అంతే. సో మేబీ ఒకవేళ ఒక విమెన్ ఫౌండర్ ఉంటే మేబీ ఇంకొక కో-ఫౌండర్ ఎవరైనా గాయ ఉండి అలా కూడా స్టెప్ ఇన్ అవ్వచ్చు కదా, హస్బెండ్ అనే కాదు. అందుకే టీమ్ అనేది చూస్తాం అన్నమాట. సో ఒకరు ఒకవేళ స్టెప్ బ్యాక్ తీసుకున్నా ఇంకొకరు దాన్ని ఫిల్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ వర్క్అవుట్, అంతే. సో మనం ఏదైనా ఒక కంపెనీని స్థిరంగా నడిపించాలనే ఉద్దేశంతో ఎవరైనా అడుగుతారు. అండ్ అది బోత్ వేస్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. మనం జస్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, అంతే. అండ్ క్లారిటీ ఇవ్వడం బెస్ట్ అక్కడ. ఏదైనా ఓపెన్గా చెప్పేసి నేను ఇలా బ్రేక్ తీసుకుంటాను, మీకు ఏదైనా ఉంటే హెల్ప్ చేయగలుగుతాను ముందే, ఆర్ బ్యాకప్ ఎవరినైనా ట్రైన్ చేయగలను ఒకవేళ కంపెనీలో ఉంటే. అండ్ దెన్ నేను వెళ్ళే ముందే వాళ్ళని డెఫినెట్లీ ఈ రోల్ ఎగ్జిక్యూట్ చేసేంత కెపాసిటీ ఉండేటట్టు చూడగలను. అలాంటివి చెప్తే ఎవరైనా ఎంప్లాయర్స్ విల్ బీ హ్యాపీ, అంతే. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఓపెన్ కమ్యూనికేషన్
chat that should happen. Correct. Agreed. Yeah. The next thing is, if somebody is venturing into a corporate space, like you said, emotion జాబ్ అన్నా సరే, ఏ లెవెల్లో ఉన్నా, అనలిస్ట్ లెవెల్లో ఉన్నా, మేనేజర్ లెవెల్లో ఉన్నా, when it comes to like a working environment, your work place, ఎమోషన్ పక్కన పెట్టాలి. You have to ensure that things are done in the best interest of the business. What are some things that you would want to tell somebody who wants to excel in a corporate space? అంటే ఇప్పుడు somebody అసోసియేట్ లెవెల్లో కానీ గ్రో అవ్వాలనుకుంటున్నారు అగ్రెసివ్ గా, మీరు వాళ్ళకి ఏం టిప్స్ ఇస్తారు? వెరీ నైస్, యాక్చువల్లీ మంచి క్వశ్చన్ ఇది. యూనో ఐ థింక్ నేను ఎక్కడో చదివాను, ఒక పర్సన్ ఒక ప్రొడక్టివ్ లెవెల్లో పర్ఫామ్ చేయాలి అంటే ఒక త్రీ థింగ్స్ ఉండాలి. ఒకటి, మనకు ఆపర్చునిటీ రావాలి, ఆపర్చునిటీ వస్తే మనకి టాలెంట్ అనేది ఉండాలి, అండ్ ద థర్డ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ మోటివేషన్ ఉండాలి. ఆపర్చునిటీ అనేది ఓకే, మనం అప్లై చేస్తాము, జాబ్ వస్తుంది, డెఫినెట్లీ ఇంటర్వ్యూ పాస్ అవుతాము, ఓకే, ఆర్ వెళ్ళాక జాబ్లో కూడా ఓకే ఈ పర్టికులర్ రోల్ ఇది అని అసైన్ చేస్తారు. అండ్ దెన్ దాని స్కిల్ ఎప్పుడైనా ఒక 60% రెడీనెస్తో వెళ్తాం మనం. ఎప్పుడైనా ఏ కంపెనీలో చేరినప్పుడైనా 100% ఎవరు ఉండరు, అండ్ అది ఫైన్. బట్ వెళ్ళిన తర్వాత మనం దానికి కావాల్సిన స్కిల్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఆ లెర్నింగ్ అనేది ఎప్పుడు ఆపకూడదు. ఏదో విధంగా జాబ్ షాడోయింగ్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ని మెంటర్లా పెట్టుకోవచ్చు, ఏదో విధంగా నేర్చేసుకోవాలి. థర్డ్ వన్ విచ్ ఈస్ వెరీ ఇన్విజిబుల్ యాక్చువల్లీ ఈజ్ ద మోటివేషన్. మోటివేషన్ అనేది ఒకటి, ఇట్ కుడ్ బి ఎక్స్టర్నల్ డ్రివెన్. కొంతమందికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మేబీ చెయ్యాలి, ఇది చేసేయాలి అనేది. కానీ అదర్ ఆస్పెక్ట్ ఈజ్ సెల్ఫ్ డ్రివెన్. ఇక్కడ ఎమోషన్ అనేది పాజిటివ్గా యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ నన్ను అడిగితే. సమ్ పీపుల్ ఆర్ సో డ్రివెన్ ఫ్రమ్ ఇన్సైడ్. వాళ్ళకి ఒక కుతూహలము ఆర్ క్యూరియాసిటీ అనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒకటి సాధించాలనే ఒక ఫైర్ అనేది ఉంటుంది. అది ఇట్ ఈజ్ అన్ ఎమోషన్, బట్ ఇఫ్ యూ యూజ్ ఇట్ దాట్ ఇన్ అ రైట్ వే, దట్ విల్ టేక్ యూ టు ద పీక్స్. అండ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఆపర్చునిటీ వచ్చి టాలెంట్ ఉన్నా మోటివేషన్ లేకపోతే యూ కాంట్ పర్ఫామ్ యాక్చువల్లీ. కానీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ సీ దట్. కొంతమంది అదే ఏదో జాబ్ చేస్తారు, ఏదో చేసేయాలని చేస్తారు, వాళ్ళు చేసినాక ఆ అవుట్కమ్కి చాలా ప్యాషన్ తోటి అది ఎంత శ్రద్ధతో చేస్తారు చూడండి, వాళ్ళు చేసిన దాని అవుట్కమ్కి కంపేర్ చేయండి, ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ సెకండ్ కేస్లో దే ఆర్ సెల్ఫ్ డ్రివెన్. అది యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఇన్నర్ కాలింగ్ అంతే. దెన్ ఐ థింక్ నథింగ్ లైక్ దట్. ఐ థింక్ స్కై ఈజ్ ద లిమిట్ ఇఫ్ యూ ట్యాప్ ఇన్ టు దట్. సో మీరు ఇప్పుడు మోటివేషన్ గురించి చెప్పారు కదా, మోటివేషన్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది. ఏంటి అంటే, ఇప్పుడు సెల్ఫ్ డ్రివెన్ అని చెప్పారు. సో యూ థింక్ దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్, దట్ ఈస్ హౌ యూ కెన్ డిఫరెన్షియేట్ హూ కెన్ యాక్చువల్లీ గ్రో అప్ ద లాడర్? ఓ యా, సో మచ్. నాకు తెలిసినంత మటుకు ఆర్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నా, మనకు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్న వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళు ఏదైనా చేసేస్తారు. అండ్ వాళ్ళకి ఒకరు చెప్పాలి అనేది ఏముండదు. వాళ్ళకి తక్కువ ఫ్రెండ్స్ కూడా ఉంటారు నాకు అనిపిస్తుంది. అండ్ వాళ్ళు అలా ప్రతిదీ ఒకరిని అడిగి అరే ఇదేంటి చెయ్యాలా వద్దా అని కూడా అస్సలు అడగరు. వాళ్ళకి నచ్చింది చెయ్యగలిగితే చేసేస్తారు. అండ్ రిస్క్ ఉంటుంది, అప్పుడప్పుడు ఏది పడతామో లేస్తాము, బట్ దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకే ఇన్నర్ కాలింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అది నాకు లక్కీగా చిన్నప్పటి నుంచి యోగా బాగా చేసేదాన్ని. అమ్మ వాళ్ళు ఏ ఛాన్స్ వస్తే అక్కడ చేర్పించారు నాకు. అండ్ నేను త్రూ అవుట్ మై లైఫ్ ఏదో ఒక విధంగా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ యోగా. And I do a lot of meditation, and I do a lot of time and ante sadhana chestanu. Meditation kaani, pranayama kaani, aasanalu kaani, self awareness anedi chaala important. Oka manchi potential chana high loki veltundi. Actually నాకు people side of question ఉన్నది, కాకపోతే the things that you are telling me, I am going into like a different tangent. Sure, yeah. మీరు ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ గురించి ఒకటి చెప్పారు, తర్వాత ట్యాపింగ్ ఇంటూ యువర్ ఓన్ పొటెన్షియల్ బై బీయింగ్ మోటివేటెడ్. కరెక్ట్. బట్ ఈవెన్ వెరీ వెరీ హైలీ డ్రివెన్ పీపుల్
there are phases where they cannot be motivated because again life లోనే జరుగుతున్న సంఘటనల వల్ల కావచ్చు, ఏదో ఒక బ్రేక్స్ రావచ్చు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఇలాంటి టైంలోని మీరు ఫేస్ చేసి 100% I'm sure you might have gone through this. How did you overcome it? And మీకు ఏమైనా మీరు నేర్చుకున్న ఏమైనా షేర్ చేసుకోగలుగుతారు? ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ డ్రివెన్, కాకపోతే లేట్లీ ఒక 3-4 years గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దేర్ ఆర్ స్టిల్ టైమ్స్ వేర్ యూ కెనాట్ పుష్ యువర్ సెల్ఫ్ ఎనఫ్. అవుతుంది, దట్ ఈస్ వెరీ న్యాచురల్. ఓవరాల్గా నేను చెప్పేది, బట్ హికప్స్ అందరికీ వస్తాయి. సో హికప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఒకటి ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఓకే? ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ మనం ఐదర్ హెల్త్ బాగుండకపోయో, లేకపోతే మనం అనుకోని ఒకటి చేస్తాము, దానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఒకసారి ప్రయత్నిస్తాము, రెండోసారి ఫెయిల్ అవుతుంది, థర్డ్ టైం ఫెయిల్ అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ఇట్, మేబీ ఇది కరెక్ట్ అయినా కాదా, మేబీ షుడ్ ఐ రీలుక్ ఎట్ సంథింగ్ ఎల్స్ అనేది చేయాలి. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఈజ్ డెఫినెట్లీ వీ షుడ్ నాట్ లూజ్ హోప్. చెప్పడం చాలా ఈజీ, కష్టమే, కానీ ఏమో హెల్ప్ అవుతుంది అంటే మనం కొంచెం స్లో డౌన్ అయ్యేసి మనల్ని మనం ఫస్ట్ కేర్ తీసుకున్నప్పుడు ఫ్రమ్ ద వే, అంటే మనం ఏం తింటున్నాం నుంచి, అంటే ఎలా నిద్రపోతున్నాం, అంటే ఎనఫ్ స్లీప్ ఉందా, సరిగా తింటున్నామా, అండ్ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎక్కడున్నామా, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు దాన్ని. ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మన థాట్స్ని, మన బిహేవియర్ని మార్చలేం. మేబీ గో అవుట్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎ వైల్, ఇట్ హెల్ప్స్ యూ రీసెట్ యువర్ సెల్ఫ్. And then definitely take care of yourself. I think doing exercise or yoga or being with your loved ones, many things are there. First do self-care so that you just come out of that situation. Then you see, okay, నేను ఇది చాలా సార్లు ట్రై చేశాను, 2-3 times చేశాను, ఫెయిల్ అయింది, మేబీ ఇది కరెక్ట్ అయినా కాదా, మేబీ ఐ హ్యావ్ టు reroute my rechannelize my energy somewhere else, or దీన్ని కొంచెం ట్వీక్ చేయాలి. And I'm sure you did that in your career. That's how it should be. And then కొంచెం time పడుతుంది, but you'll be back, right? You'll come back with something new, and then amazing. So one thing that I've learned is మీరు చెప్పింది exact, go back to basics. Take care of your food, take care of your sleep, take care of your timings, and then yourself. First you should be single piece normal. I realized in those times that being normal is a luxury. Yes, agreed. Because ఇప్పట్లో ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నా అంటే చిన్న చిన్న విషయాలకి, సంథింగ్ లైక్ an Instagram post can trigger you so much. And words like trauma, depression, ఇవన్నీ it's become very colloquial, conversational language లో వాడేస్తున్నాం మనం చాలా. సో అందుకే మనం ఫస్ట్ కంటెంట్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. And it's not, when I say self care, it's not selfish, it's just that whatever may be the situation, just be nice to yourself, okay? వాళ్ళేదో అంటున్నారని అది నెత్తి మీద వేసేసుకొని బాధపడకుండా, ఓకే, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? కాదు అంటే then at least don't take it on you, and then take care of yourself. That's what I'm trying to say. So self care is very important in those crucial times, and definitely your loved ones will support you so much. మనం అనుకుంటాం కానీ ఫైనల్లీ మనకి హెల్ప్ చేసేది ఆ 2-3 అంతే. ఎంతమంది ఉన్నా కూడా nobody will have opportunity also కదా. కల్చర్ గురించి, లీడర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లోని కల్చర్ బాగాలేదు, ఓకే, ఐ కెనాట్ రియలీ చూస్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐమ్ స్టెప్పింగ్ ఇంటూ. ఇప్పుడు ఆన్ పేపర్స్ things might look good, పెద్ద బ్రాండ్ అయి ఉండొచ్చు, పేరు బాగుండి ఉండొచ్చు, నా గ్రోత్. Oh my god, such a tricky question. బాప్రే. బట్ కల్చర్ బాగాలేదు, కల్చర్ బాగాలేదు ఆర్గనైజేషన్ కి. 2 approaches, అది కూడా నేను చెప్తాను మీకు, బట్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్. ఒకటి ఏంటి అంటే, కల్చర్ బాగాలేదు కాబట్టి లెట్ మీ సర్వైవ్ ఫర్ హౌఎవర్ లాంగ్ టిల్ ఐ గెట్ అవుట్. కల్చర్ బాగాలేదు కాబట్టి నేను ఒక అడాప్టివ్ టెక్నిక్ ఒకటి ఏదో ఒకటి ఇంబైబ్ చేసుకొని నేను చేంజ్ చేయనంత వరకు చేంజ్ చేస్తాను, మిగిలిన చూసుకోవచ్చు అన్నట్టు చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? అవును, ఈ మధ్య
మార్కెట్ అసలు చాలా స్లో ఉంది కదా, అండ్ ఎస్పెషల్లీ ఈవెన్ అక్రాస్ ద గ్లోబ్ అలాగే ఉంది కదా, అండ్ ఆపర్చునిటీస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. చాయిస్ లేనప్పుడు ఓకే 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చాయి, ఐ కెన్ పిక్ ద బెస్ట్ వన్ అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ లేదు అండ్ మీకు తెలుసు కల్చర్ బాగాలేదు, కానీ ఇంకా మనకి ఆప్షన్ లేదు అన్నప్పుడు ఆపర్చునిటీని యూ కాంట్ డిస్కౌంట్ ఇట్. బికాజ్ డెఫినెట్లీ ఒకరు అండర్ గ్రాడ్ చేసి వాళ్ళు ఒక 1 year అప్పుడప్పుడు టైం ఉంటుంది జాబ్ ట్రై చేసి, లేకపోతే మళ్ళీ మన దేశానికి రావాల్సి వస్తుంది కొన్ని పరిస్థితులు, ఆర్ ఈవెన్ ఇక్కడున్నా కూడా no one wants to stay idle kada. 100%. So it's okay to take it, but at least my approach will be you should be prepared with where you're going kada. Culture baagledu, maybe timings chana extended untayemo. Second thing, maybe management will ade మీరు అన్నారు కదా ఎమోషన్ పక్కకు పెట్టి అలా ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో మేబీ యూ షుడ్ జస్ట్ ఫైండ్ యువర్ సేఫ్టీ నెట్ అవుట్ సైడ్ ఫర్ షూర్. అక్కడ వెళ్ళి మనం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి అంటే బర్న్అవుట్ అవ్వకుండా సేఫ్టీ నెట్ కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి మెంటర్స్ బయట మన సర్కిల్లోనో ఆర్ మనకి ఫ్రెండ్ సర్కిల్ ఆర్ అకాడమిక్ సర్కిల్లో ఎక్కడో ఒకరు ఉంటారు. Create that safety net. And second thing is the little time you get, ఎంత ఎక్స్టెండెడ్ అవర్స్ ఉన్నా ప్రతి ఒక్కరికి ఇది లీవ్ కంపల్సరీగా ఉంటుంది. ఆ లీవ్ అంతా అక్యుములేట్ చేసి ఏదో డిసెంబర్ అనో వెడ్డింగ్ అనో అలా కాకుండా నాకు అనిపిస్తుంది మంత్లీ 2 leaves పెట్టేసుకొని ఐ థింక్ యూ షుడ్ జస్ట్ చిల్ ఆఫ్ అండ్ టేక్ కేర్, దట్స్ వాట్. అలా ప్రిపేర్డ్గా వెళ్ళి సర్వైవ్ అయ్యి, అలా నీ కల్చర్ బాగాలేదని మనం హాఫ్ అండ్ హాఫ్గా చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. అండ్ వాట్ హ్యాపెన్స్, యాటిట్యూడ్ మారాక మనం వేరే చోటుకి వెళ్ళి మంచి కల్చర్లో ఉన్నా కూడా పిచ్చి పనులే చేస్తాం. సో దాని బదులు మన యాటిట్యూడ్ మార్చుకోకూడదు, బట్ అలా అని 24 hours పని చేయమంటే చేయకూడదు. సీ వాట్ ఈస్ రీజనబుల్లీ పాసిబుల్ ఫర్ యూ, డూ your 100% there, but definitely you will have options to take breaks or maybe leaves kani. Be thinking about your own self also. And then so manage that way is what I would say. Have you ever had a bad boss? So much. I had amazing bosses and also bad bosses. What did the bad boss teach you? What not to do in life. How not to treat people. నేనైతే అప్పుడప్పుడు క్విట్ చేశాను ఓన్లీ బాస్ చేయబట్టే. ఐ రిమెంబర్, ఐ వోంట్ టేక్ ద నేమ్స్ అండ్ ఆల్, బట్ పక్కా ఇట్ హ్యాపెండ్. That is actually real. అంటే ఇట్ ఈస్ రియల్, అట్లీస్ట్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ రియల్. నాకు చాలా ఇంపార్టెంట్ నేను ఎవరితో పని చేస్తున్నాను అండ్ బాస్ అని, కానీ అట్లీస్ట్ కొంచెమన్నా లర్నింగ్ ఆపర్చునిటీ ఉండాలి. వాళ్ళే చెత్త పనులు చేస్తుంటే ఇంకే నేర్చుకుంటాం అనిపిస్తుంది. Look up to and you want to learn from them, and that's it, right? Only నేను ఏం పని చేస్తున్నాను రిపోర్ట్ చేయడానికి బాస్ ఉంటే ఎందుకు అవసరం అసలు, కాదు కదా. అండ్ అందుకే మనం కూడా when I said safety net, this is other thing lot of people don't do. Look for parallel income actually. The way you are doing amazing, that will give you so much confidence, ఇది ఓకే ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, ఒక ఫ్యూ ఇయర్స్ చెయ్యాలి అంతే అనుకుంటాం, కానీ ఇది పర్మనెంట్ అనుకోము. ఎందుకంటే యూ హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్, యూ హ్యావ్ ఎ సేఫ్టీ నెట్. యాటిట్యూడ్ చాలా మారిపోతుంది, కాన్ఫిడెన్స్ చాలా వస్తుంది. దట్స్ అదర్ థింగ్ ఐ హ్యావ్ లక్కీలీ డన్ సిన్స్ మై స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్. How to be a good boss? How to be a good boss, See, one thing where you rightly touched, people look up to you, right? Good boss ante first you as a manager in that role, you perform well, okay? And then you create that executive presence for yourself, which is not only how you look, how you groom, it's not just about that, but how trustworthy brand you create for yourself. Okay, సే పలానా వాళ్ళు ఓకే రేణుక ఈ ప్రాజెక్ట్ చేస్తుంది అంటే ఓకే వాళ్ళకి తెలుసు, ఓకే డెఫినెట్లీ కమిట్మెంట్ ఉంటుంది, అండ్ దెన్ డెఫినెట్లీ జెన్యున్గా సిన్సియర్గా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ వన్ ద గేమ్ దేర్. అంటే మనము మన రోల్ని సిన్సియర్గా చేస్తూ, అండ్ తర్వాత
వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే, బట్ మన రోల్ చేయకుండా ఓన్లీ టీమ్ మీద ఫోకస్ చేయడము తప్పు. యూ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ యువర్ రోల్ ఫస్ట్, దెన్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్. చాలామంది మిమ్మల్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు, బికాజ్ మన జాబ్ మన రోలే కాదు, అప్పుడప్పుడు కొన్ని ఆర్గనైజేషన్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటాయి విచ్ ఆర్ రన్ అక్రాస్. అలాంటి వాటిని కూడా లీడ్ చేయాలి. లీడ్ చేసేసి మనం వాటిలో ఎక్సెల్ అయినాం అనుకోండి, ఎంతోమంది మనకు ప్రమోటర్స్ క్రియేట్ అవుతారు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్లీ ఎంప్లాయీస్ ఏంటంటే, అట్లీస్ట్ ఈ కాలంలో అయితే తప్పకుండా, అండ్ అప్పుడు కూడా నేను అలాగే ఉండేదాన్ని, మన పని ఇచ్చాము చేస్తున్నారా లేదా చూసుకోవాలి. రోజు గంటకి అంత అవసరం లేదు. యూనో ఏం చేస్తున్నారు ఏంటి అనేది మైక్రో మేనేజ్మెంట్ అస్సలు చేయకూడదు. అయితే ఒక టాస్క్ ఇచ్చేసి మేబీ డెడ్ లైన్స్ ఫాలో అవ్వండి, ప్లానింగ్ చేయండి ప్రాపర్గా, అండ్ దెన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక పర్సన్ ఈ రోల్లో పర్ఫామ్ చేస్తున్నాడు, ఓకే ప్రమోషన్ అడుగుతున్నారు, కానీ ఆ నెక్స్ట్ రోల్ ఎలా ఉంటుంది అనేది ఈ రోల్లోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ మీ టు గెట్ దేర్, రైట్? ఆ ఆపర్చునిటీ వాళ్ళకి క్రియేట్ చేయాలి. మేబీ జాబ్ షార్టింగ్ కానీ, మేబీ వేరే ఎక్స్టెండెడ్ రోల్స్లో కానీ, ఆర్ కొత్తది చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆ రోల్లోకి వెళ్ళి నేను పర్ఫామ్ చేయాలంటే మేబీ ఇవన్నీ నేర్చుకోవాలి నేను, రైట్? అలాంటివి తప్పకుండా హెల్ప్ చేయాలి. And third one is, definitely the trust factor is very important. How much you trust and how much you అంటే ఆ నమ్మకం అనేది కూడా చాలా క్రియేట్ చేసి, అండ్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కదా, అండ్ one-on-ones తప్పకుండా ఇంపార్టెంట్. ఆ one-on-oneలో హౌ యు ఆర్ బిల్డింగ్ ద ట్రస్ట్ అండ్ దెన్ కీపింగ్ దట్ కమ్యూనికేషన్ ఓపెన్ అండ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉండాలి కదా. Because end of the day everyone will remember what you say more than what you do actually. Agreed. So much kada, ఎంత చేసినా మనం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోతే it hurts. Nobody wants to deal with that forever, because your conscience is there with you and that soul is not happy anappudu. Okay, who cares? I think మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పారు కదా. నేను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే, మైక్రో మేనేజ్ ఎవరు చేస్తారు అంటే, పర్ఫార్మెన్స్ గేజ్ చేయలేని వాళ్ళు మైక్రో మేనేజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ ఏబిసి ఇవి చేస్తే పర్ఫార్మెన్స్ ఇంత సింపుల్ గా దే డోంట్ హ్యావ్ ఇట్ ఇన్ దర్ హెడ్, దే స్టార్ట్ మానిటరింగ్ ఎవ్రీ స్మాల్ థింగ్. ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు. సో పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ స్ట్రాంగ్ గా లేని కంపెనీస్ ఎప్పుడు కూడా మైక్రో మేనేజ్ చేస్తాయని నేను చూసాను. అంటే కంపెనీని జడ్జ్ చేయలేను నేను, కానీ నాకు అనిపించేది ఏంటంటే, లాట్ ఆఫ్ పీపుల్ థింక్ యూ లైక్ సే టెక్నికల్ రోల్లో పర్ఫామ్ చేస్తున్నారు అండ్ చాలా అమేజింగ్గా చేస్తున్నారు, రైట్? అండ్ దెన్ మనం అనుకుంటాం దీస్ ఆర్ రెడీ టు మేనేజ్ పీపుల్. That is the problem. Yes. Technical capability is different. Managing people is different, right? If you think this person is ready to manage people, train them, groom them, mentor them before you give them people. Handling people is completely a different ball game. So akkada నాకు అనిపిస్తుంది, చాలా మంది ఇండివిజువల్ పర్ఫార్మర్స్ అమేజింగ్గా చేస్తారు, కానీ మేబీ దే విల్ నాట్ బి రెడీ ఫర్ పీపుల్ మేనేజ్మెంట్. సో వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారా బిఫోర్ యూ మేక్ దెమ్ అనే లీడర్స్ అనేది ఆలోచించాలన్నమాట. దీనికి యాక్చువల్లీ నా లైఫ్ ఎగ్జాంపుల్ 6-7 years back when I actually became team lead, I am a crazy individual performer. అంటే ఇంకా అగ్రెసివ్, అంబిషియస్, అగ్రెసివ్, ఇంకా పర్ఫెక్షనిస్ట్ అన్న టైం అంటే డెడ్ లైన్ గంట ముందు పంపించాలి, కానీ 1 second కూడా అటు వెళ్ళకూడదు ఆ టైం. So when I got a team, I was expecting everybody to be how I am. So this was a big learning for me that no, you need to step back, you need to see what skills they have, వాళ్ళే చేయగలరు, వాళ్ళలో స్ట్రెంగ్స్ ఏ ఉన్నాయి. సో టుగెదర్ అవి యూనిఫై చేయగలిగితేనే యూఆర్ గుడ్ లీడర్ అని తర్వాత నేర్చుకున్నాను. బట్ ఇచ్చినప్పుడు
nobody groomed me. Exactly. That's where the problem comes. అంటే ఆ గ్రూమింగ్ ట్రైనింగ్కి టైం ఉండట్లేదు. నేను కొన్ని కంపెనీస్లో చేశాను, అమేజింగ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ దగ్గర, కానీ కొన్నిట్లో ఉండదు. యూ లెర్న్ ఆన్ ద గో. కానీ పీపుల్తో ఆ రిస్క్ తీసుకుంటేనే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. టెక్నాలజీతో అన్నా ఓకే, బగ్స్ క్రియేట్ అవుతాయి, మళ్ళీ ఫిక్స్ చేస్తాము అది, కానీ బట్ పీపుల్ తోటి ఒక్కసారి ఇష్యూ వచ్చిందంటే ఇట్స్ లైక్ దే ఫర్ ఎవర్ కదా. సో మీరు నేను సూపర్ ఉమెన్ షో చేశారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేది? ఓ డెఫినెట్లీ చాలా బాగుండింది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ నాకు. నేను ఆ స్పేస్లో ఎప్పుడు లేను అండ్ నేను చేస్తానని కూడా ఊహించని విషయం అనమాట. బట్ చేయడం చాలా సరదాగా ఉండింది. అండ్ అందరు ఏంజిల్స్ దట్ ఐ మెట్, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ దట్ ఐ మేడ్ ఫర్ లైఫ్ అనుకోండి. సో ఒకటి ఇట్ వాస్ ఛాలెంజింగ్ నాకు. నేను అసలు ఎప్పుడూ బిహైండ్ ద కెమెరా టైప్ పర్సన్ అనమాట. కానీ ఆ జోన్లోకి ఎంటర్ అయ్యి అలా అంటే యూ హ్యావ్ టు బి కెమెరా రెడీ ఫ్రమ్ వేరియస్ ఆస్పెక్ట్స్ కదా. దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ బాబోయ్. నేను అసలు నిద్ర ఇది లేని పరిస్థితిలో కూడా ఉండినాను అప్పుడప్పుడు, టెన్షన్తో, స్ట్రెస్తో. అండ్ బట్ నేర్చుకున్నాను. అండ్ లక్కీగా అక్కడ ఆహా టీం వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా వాయిస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది సిస్టమే డిలీట్ చేసేసింది. బికాజ్ నా వాయిస్ మాడ్యులేషన్ చాలా లో ఉండింది. సో అది క్యాప్చరే అవ్వలేదు నా. సో వాళ్ళు అన్నీ చెప్పారనమాట, ఎలా మాట్లాడాలి, ఎంత మాడ్యులేట్ చేయాలి ఏంటి. సో అవన్నీ నేర్చుకొని యా లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. బట్ యా ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. మనం ఒక ఆపర్చునిటీ వస్తే నో అనకుండా చేయగలిగితే ఐ థింక్ వీ షుడ్ వెంచర్ ఇంటూ దట్. యా అది చేసాకే మళ్ళీ మేబీ ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది కదా. యూ నెవర్ నో వాట్ మే లీడ్ టు వాట్ అనేది. సో యా. సో మీరు ఎన్ని అవర్స్ షూట్ చేస్తారు, ఇఫ్ యు డోంట్ మైండ్ మీ ఆస్కింగ్? ఐ థింక్ జనరల్లీ 2 ఎపిసోడ్స్ చేసేవాళ్ళము. ఎట్ ఏ స్ట్రెచ్ అంటే మార్నింగ్ టు నైట్ అయ్యేది. యా. సో బట్ దెన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రేక్. సో 2-3 days ఆఫ్ కూల్ ఆఫ్ టైం ఉండేది. సో దట్ ఈస్ ఫైన్. అండ్ ఒక్కటి ఎందుకు చేశాను అంటే విమెన్ ఆంటర్ప్రినర్షిప్ రిలేటెడ్ కదా. అండ్ ఆ సపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది బిగ్ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ అది వైడ్ రీచ్ ఉంటుంది వాళ్ళ ప్లాట్ఫామ్కి. నేను లైక్ జ్యూరీ లాగా ఉండేదాన్ని, బట్ లైక్ 50 people రీచ్ ఉండేది అంతే మేము చేసే లెవెల్కి. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ బోర్డ్ రూమ్స్ అండ్ ఆల్ దట్. బట్ ఈ ప్లాట్ఫామ్లో రీచ్ ఈజ్ సో వైడ్ కదా. ఈవెన్ ఒక 10% or 1% వాళ్ళు ఇన్స్పైర్ అయినా ఐ థింక్ ఇట్స్ గుడ్. I think that was the sole purpose. I said, okay, definitely I will do. And very nice. Do people come up to you in random places and ask you questions? Yeah, actually my hometown funding kaadu kani hometown lo I used to see like they used to come tier 2 cities lone ekkuva or US lo chala popular ayin. Yeah, tier 2 cities lo my hometown lo they like random shopping mall lo they like మ్యామ్ మీరు నేను సూపర్ ఉమెన్లో ఉన్నారు అంటే ఐ వాస్ లైక్ దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ హైదరాబాద్లో ఐ థింక్ ఇట్స్ ఓకే. యా బికాస్ ఈ అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ maybe the reach I don't know how it was, right? Adi, yeah. Fair enough. So how do you keep yourself updated? So I mean books anta ekku chadavanu kani, but I listen to a lot of podcasts. Okay. I read lot of blogs. I read articles written by experts. నాకు అది చాలా ఇష్టం. అండ్ అంటే ఎవరు ఎడిట్ చేయని authentic genuine content ఉంటుంది కదా, వేర్ పీపుల్ రియల్లీ గివ్ యూ ద ట్రూత్. మల్టిపుల్ ఎడిట్స్ అయ్యాక మనకు వచ్చేది అదేంటో ఇన్ఫర్మేషన్ యూ డోంట్ నో, అండ్ సమ్టైమ్స్ దట్ విల్ క్రియేట్ మోర్ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ, యూనో. సో ఐ ఫాలో లాట్ ఆఫ్ experts in their own space, and I don't mind even if I have to listen to something from say Priyanka Chopra or somebody who's an achiever, to like a great politician, to a CEO of a company. I just listen to, and end of the day when you observe, everybody's journey is similar. It doesn't matter from ఏ డొమైన్ లో నుంచి వచ్చారు అనేది ఏమి ఉండదు. సో అండ్ ఒకటి హంబుల్గా ఉండడం, అదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ అబ్జర్వ్ చేశాను
ఎవరైతే అలా హంబుల్గా ఉండి, అంటే హంబుల్గా ఉండడం అనేది డజంట్ మీన్ దట్ ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఓకే భరించడం, అది కాదు. జస్ట్ స్టేయింగ్ గ్రౌండెడ్ అంతే. యా, బీయింగ్ ట్రూత్ టు ద రియాలిటీ, అది ఒకటి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ లైక్ దట్. Very nice. Yeah. I think you are very, very humble. That I have to really, really. I don't know. And in this journey of like starting podcasting and all of that, Mm. most of the people that I've met so far, extremely humble. Acha. And That's I know good to that this is a good person to have a conversation with. Wow. And there are people, అదే అంటే బిజీగా ఉన్నాం చూపించుకోవడానికి బిజీగా ఉన్నట్టుంటారు కదా, దర్ లైక్ అంటే మీకు అర్థమైంది కదా, బిజీగా ఉన్నాం బిజీగా ఉన్నాం, లైక్ ఐ గెట్ ఇట్, బట్ దేర్ ఇస్ అ సర్టన్ వే దట్ యూ కెన్ పొలైట్లీ ఎక్స్ప్రెస్ దట్ టు. దిస్ అగైన్ ఐవ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ గైస్ దట్ ఆర్ పాడ్కాస్టింగ్ విత్ అండ్ ఆల్ ఆఫ్ దట్, దట్ మనం ఏ స్టేజ్ లో ఉన్నా సరే be reciprocative, listen to what the other people are saying, and be humble. Yeah, being humble very is true. Extremely, I think, an underrated trait that people carry. I think that's very, very important. Because that actually helps your self also, you know, that there's no agitation in the mind kada. You'll become a very clear thinker actually. Yeah. So many ways everything again ends up how happy you're keeping the soul. ఎక్కడున్నా హ్యాపీ కంటెంట్ ఉంటే ఇంకా అయిపోతుంది అంతే. So who are your favorite podcasts? What podcasts do you listen to? I mean, I listen to a lot of that Ranveer show. Oh, nice. Yeah. And the Think Tank recently I saw, and maybe like celebrity interviews I keep seeing from all various, and I do follow a lot on maybe LinkedIn, people who write. It comes from their own, like even Vas Narasimhan I used to follow. He's the CEO of Novartis. Amazing, humble person, very grounded, but he's so inspiring, you know, Allah. And they write from their own desk, I know that, and that content is amazing for me. Alantivi I keep reading and listening and all that. So coming back to to square one, which is your investing story, మీరు హౌ డూ యూ థింక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, ఇప్పుడు ఫండింగ్ మనకు అవసరమా కాదా, లేదంటే ఫండింగ్ అవసరం ఉంటే ఎవరికి అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఓకే అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి యాక్చువల్లీ, తర్వాతనే అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అవి ప్రిపేర్ కాదు, దట్స్ రాంగ్ సీక్వెన్స్. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఫండింగ్ మార్కెట్లో లేదు అని, కానీ చాలా ఫండింగ్ ఉంది అని అనిపిస్తుంది నాకు. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్స్ టు బెట్ ఆన్ యూ, బట్ ద థింగ్ ఈజ్ హౌ మచ్ రెడీ యూ ఆర్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎన్ యూనో ఫౌండర్, రైట్? సో ఫస్ట్ ఒక ఐడియా మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు ఈ ఐడియాని పర్సూ చేయాలి అంటే వ్యాలిడేట్ చేయాలి ఫస్ట్. ఓకే, దీని మార్కెట్ పొటెన్షియల్ ఉందా లేదా, సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాతే ఓకే దెన్ పుట్ సమ్ యూనో ఎనర్జీ, మనీ అండ్ వాట్ ఎవర్ ఇన్ టు దాట్. అండ్ బిఫోర్ అప్రోచింగ్ ఎన్ ఇన్వెస్టర్, ఫస్ట్ అంటే ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు, దిల్ సీ హౌ మచ్ ఆఫ్ యువర్ స్కిన్ ఈజ్ ఇన్ ద గేమ్. అంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాము ఆల్రెడీ, ఆర్ మనం ఎంత ఫండింగ్ ఆల్రెడీ సెల్ఫ్ బూట్ స్ట్రాప్డ్ అంటాం కదా, సెల్ఫ్గా చేసాము, అండ్ దెన్ ఆ ప్రోడక్ట్ని ఎంత ఎఫిషియెంట్గా ఆర్ బిల్డ్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ అన్న క్రియేట్ చేసామా, ఒక యూనో బేటా వర్షన్ అన్న క్రియేట్ చేసామా, ఆ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అదంతా చేసిన తర్వాత ఇట్ షోస్ దట్ ఓకే దిస్ పర్సన్ ఈజ్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ కదా. అండ్ ఒకవేళ ఆ సెల్ఫ్గా కూడా చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బీ గోయింగ్ విత్ అన్ ఇన్వెస్టర్, బికాస్ వన్, ఎస్ యూ విల్ గెట్ నాట్ ఓన్లీ ఫండింగ్, దాంతోపాటు మీకు చాలా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ దిల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు యాక్సెస్ ద మార్కెట్ బికాస్ ఆఫ్ దేర్ నెట్వర్క్, ఆర్ బికాస్ దే have their connections or the people who are tied up with కదా. సో బిజినెస్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డెఫినెట్లీ డొమైన్ మెంటర్షిప్ దొరకవచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటుంది అది, కొంతమంది దే ఆర్ లైక్ ఓకే వీ నో ద గేమ్, వీ కెన్ డూ ఇట్.
think we just need maybe market access అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ సిగ్నల్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఎవరైనా ఫండింగ్ తీసుకున్నప్పుడు ఆ ఫర్మ్ హూ ఇస్ ఫండింగ్ ఇన్ టు యువర్ స్టార్ట్అప్ వాళ్ళు కూడా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు ఆ స్టార్ట్అప్ గురించి, రైట్? డెఫినెట్లీ ఆ థరో బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది అండ్ కేపబిలిటీని అసెస్ చేస్తారు అండ్ డెఫినెట్లీ టీమ్ని అసెస్ చేస్తారు, అప్పుడే ఫండింగ్ ఇస్తారు. సో ఎవరైనా మీకు ఫండింగ్ ఇచ్చారు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అదొక కాన్ఫిడెన్స్ అనమాట. అరే దిస్ స్టార్టప్ ఈస్ బ్యాక్డ్ బై సో అండ్ సో, ఐఎమ్ ష్యూర్ దే ఆర్ వర్త్ ఇట్ ఆర్ దే మే హ్యావ్ సమ్ పొటెన్షియల్. సో అందుకు గెటింగ్ సమ్ గుడ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ బ్యాకింగ్ యూ ఈజ్ ఏ స్ట్రాంగ్ సిగ్నల్ టు మేబీ ద ఎకోసిస్టమ్ యాజ్ వెల్, రైట్? సో అందుకు యూ షుడ్. అండ్ మెథడ్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్, లైక్ ఇఫ్ యూ ఆర్ ఎట్ ఎ వెరీ వెరీ ఎర్లీ స్టేజ్, యాజ్ ఎ సైడ్ కొంచెం ఎంవిపినో ఏదో మాక్ క్రియేట్ అన్న చేసుకొని ఫస్ట్ ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ డెక్ అంటారు ఆర్ బిజినెస్ పిచ్ క్రియేట్ చేయాలి. అది నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్, మనకి కూడా చాలా క్లారిటీ వస్తుంది బికాజ్ అందులో బంచ్ ఆఫ్ థింగ్స్ కవర్ చేయాలి కదా. ఆపర్చునిటీ ఎంత, మార్కెట్ పెనట్రేషన్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, రెవెన్యూ మోడల్ అండ్ ఐపీ ఏం క్రియేట్ చేసాము కదా, అండ్ టీమ్స్ ఎలా చేయాలి. ఒక్క పర్సన్తో అయ్యేది ఏది కాదు. అండ్ ఇట్స్ నాట్ ఏ రోజీ జర్నీ ఎట్ ఆల్. ఇట్ సౌండ్స్ రోజీ కానీ ఇట్స్ అ వెరీ టఫ్ గేమ్ కదా. సో అట్లాంటప్పుడు ఒక టీమ్ని, సో ఇవన్నీ మనము బిజినెస్ ప్లాన్లో జాట్ డౌన్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుంది ఫస్ట్ కదా. సో ఆ ప్రెప్ చేసుకొని కొంతమంది కొన్ని ఇన్వెస్టర్స్ పర్టికులర్ ఉంటారు, ఓకే నేను టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటికే చేస్తాము అని. కొంతమంది హెల్త్ కేర్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి అగ్రిటెక్ అట్లా. సో యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్. లైక్ మేము మాత్రం వీ వేర్ ఫ్రమ్ ద బిగినింగ్ bunch of people who were always from a tech background. So domain agnostic అంటే ఏ డొమైన్లో అయినా we make sure there is a technologies framework that is enabling that particular product or the service. అట్లాంటి వాటికి మేము ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం. సో అలాగే వేరియస్ ఇన్వెస్టర్స్ ఉంటారు who have their own special liking or interest. So అది definitely you should do. If you have some dream investment company, don't go there first. First ఒక ఇద్దరు ముగ్గురితోటి warm up, do some trials and then attend some conversations, because ఒక్కొక్క ఇన్వెస్టర్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా ఎందుకు చేయట్లేదు. ఒకవేళ స్కోప్ వైడ్గా ఉంటే దే కెన్ సే ఓకే ఫస్ట్ ఇయర్ ఏం చేస్తావు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ స్కోప్ అని. ఒకవేళ నారో స్కోప్ ఉంటే దే కెన్ ఆస్క్ యూ ఓకే 5 year ప్లాన్ ఏంటి మీది అని. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, బాస్ దీస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ క్వశ్చన్స్, ఓకే లెట్ మీ గో అండ్ see how to bring the clarity అని. So do some trials and then approach the investment teams. And everybody is on social media, connections ఉంటాయి. ఈవెన్ నాకు కూడా చాలా మంది మెయిల్స్ చేస్తూ ఉంటారు, ఐ కనెక్ట్ విత్ our teams where relevant అట్లా. Very nice. If somebody wants to reach out to you, should they ping you on LinkedIn? Yes, that could be. Or I think that should be good. Perfect. Or Renuka Bodla at Gmail. Perfect. That works we'll too. put the email ID. Done. All right. Any questions they have also, if something I can help. Wonderful. ఒకటి ఏంటంటే చాలా ఉంటాయి, మేబీ sometimes I may not be responding immediately, but I can try. Fair enough. So we've come to the end of the podcast. Thank you very very much. For me, నేను చాలా enjoy చేశాను ఈ conversation. It felt like I was learning a lot with respect to the experience that you are coming here with, and I really appreciate that you've come down to give us your time. Thank you very much. I also enjoyed. చాలా సంతోషంగా యాక్చువల్లీ నేను అలా ఫ్రెండ్తో మాట్లాడేసాను. I hope I spoke all valid stuff. Absolutely. There's so much learning in it for all of us. I know because మనకు చాలా పార్ట్గా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి, but when we see the episode, I'm very 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 confident that this is going to be amazing. Great. And people will learn a lot from this. దట్ ఈస్ మై ఇంటెన్షన్ యాక్చువల్లీ. మీరు అదే చేస్తాము అన్నప్పుడు అండ్ మీరు చెప్పారు కదా రీచ్ సో అండ్ సో అని, ఐ సెడ్ ఓకే కొంచెం ఏదైనా, ఎందుకంటే నేను వెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ మై కార్పొరేట్ we used to always have these leadership talks. Lot of women in their senior roles used to come and share. And
నేను విన్నప్పుడు అప్పుడు నాకు ధైర్యం వచ్చేది. ఓకే, ఎవ్రీబడి విల్ గోస్ త్రూ, అందరికీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఓకే మనం కూడా చేయొచ్చు అనేది. సో ఆ ఉద్దేశంతో ఐ థాట్ ఎవరినో కొంతమందిని ఇన్స్పైర్ చేసినా ఇట్స్ వర్త్ ఇట్ అనేసి వచ్చేసాను. Thank you very much. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. థ్యాంక్ యూ, Anusha. Yeah.